అందరికీ నమస్కారం. ఈరోజు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం, 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ. మనకు ఈ గణతంత్ర దినోత్సవం మీనింగ్ ఏంటంటే 1950లో జనవరి 26th రోజు మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం జరిగింది. అందులో ముఖ్యంగా సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, అలాగే సోదరభావం, వీటి విలువలను కాపాడుకోవడమే ఈ గణతంత్ర దినోత్సవ దానికి ప్రతిరూపంగానే ఏ పని చేసినా డెడికేట్గా ఒక దీక్ష పట్టుదలతో చేసే దాని గురించే అందరూ గతంలో మనకు స్వాతంత్రం తేవడానికి కూడా ఒక పట్టుదలతో మహాత్మా గాంధీ కానీ చాలామంది నాయకులు పట్టుదలతోనే స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రాసుకోవడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కృషి, మన రాజ్యాంగంలో ఉన్న విలువల్ని కాపాడాలని గుర్తు చేసేదే ఈ గణతంత్ర దినోత్సవం. మన విలువలని, మన న్యాయాలను, మన న్యాయ వ్యవస్థని మన రాజ్యాంగంలో రాసింది కాబట్టి దీన్ని గుర్తు చేసేదే ఈ రిపబ్లిక్ డే. కాబట్టి దీనికి దేశంలో ప్రజలందరూ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు మనకు భారతదేశంలో మన రాష్ట్రపతి ఈరోజు జెండా వందనం చేయడం జరుగుతుంది. రాష్ట్రాలలో గవర్నర్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజును చాలామంది చాలా మంచి రోజుగా గుర్తిస్తారు. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం, సమానత్వం, సోదరభావం వేరే దేశాలలో ఉండదు. కాబట్టి మన భారతదేశానికి ఇంత క్రెడిట్. మనం ఈ దేశంలో పుట్టినందుకు ఎంతో గర్విస్తాం. కాబట్టి ఈ ప్రజలందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవానికి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. మన ఫిలిం ఇండస్ట్రీలో ఉండే ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ ఘనంగా జరుపుకునే ఈ రోజుని గుర్తుండిపోయేలాగా అందరూ జరుపుకుంటుంటారు. కాబట్టి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు మనకి. కాబట్టి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, 24 క్రాఫ్ట్స్లో ఉన్న వారికి, అలాగే మా ఛానల్లో ఉన్న ఎడిటర్స్కి, మా ఛాంబర్లో ఉన్న స్టాఫ్ అందరికీ నా 77 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం, 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే వైస్ ప్రెసిడెంట్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్టార్ తెలుగు ఫిలిం ఛాంబర్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ.